హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ టెక్ లైఫ్. రీసెంట్ గా మన వీడియో కింద చాలా మంది కామెంట్స్ అయితే వచ్చాయి. అందులో ఎక్కువ అడిగిన క్వశ్చన్స్ ఇవే. ఏపీ పీజీ సెట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది అప్లై చేయవచ్చా? ఏపీ పీజీ సెట్ 2026 కౌన్సిలింగ్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది? అండ్ గేట్ స్టూడెంట్ యొక్క కేటగిరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఫైనల్ గా ఫీజు రిమెంబర్స్ గురించి ఎలా వస్తుంది, అసలు ఏం ఎలిజిబిలిటీ ఉంది, సో దీని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమైంది. సో ఇంకా టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసింది. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. యాజ్ ఎంటెక్ రిలేటెడ్ గురించి, ఒక స్టూడెంట్ లైఫ్ లో ఎలాంటి ఏ టూల్స్ యూజ్ చేయాలని, లేదా మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్ అయితే రాబోతున్నాయి. ముందుగా దానికోసం మీరు ఏం చేయాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కామెంట్ సెక్షన్ లో ఇట్లా స్క్రోల్ చేస్తే హైప్ బటన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ హైప్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. సో దీనివల్ల ఈ వీడియో అనేది కొంతమంది పుష్ అయితే, సో ఇక్కడ ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి నా కోసం. ఇంకా టాపిక్ లకైతే వెళ్ళిపోతామా. ముందుగా అందరూ అడుగుతున్న బిగ్ క్వశ్చన్ వచ్చేలకి, ఏపీ పీజీ సెట్ ఒక కౌన్సిలింగ్ డేట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అని. దీనికి ఆన్సర్ వచ్చేలకి ఎందుకు లేట్ అవుతుంది, రీజన్స్ ఏంది, దీంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గా ఇక్కడ ఎంటెక్ జాయిన్ అవ్వాలంటే 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేలకి గేట్, నెక్స్ట్ వన్ వచ్చేలకి ఏపీ పీజీ సెట్ ఒక ఎగ్జామ్స్ అనమాట. సో ఫస్ట్ వన్ గేట్. ఇక్కడ ప్రెజెంట్ వచ్చేలకి ఫస్ట్ గా ప్రైవేట్ వచ్చేలకి గేట్ వాళ్ళకి అయితే ఉండిద్ది. సో గేట్ వాళ్ళకి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏపీ పీజీ సెట్ ఒక కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. సో ప్రెజెంట్ చూస్తున్నట్టయితే గేట్ వాళ్ళకి ప్రెజెంట్ వచ్చేలకి సిఓఏపీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కూడా. ఆల్రెడీ 5 రౌండ్స్ అయితే అయిపోయినాయి, ఇంకా 5 రౌండ్స్ అయితే ఉన్నాయి. సో అవి వచ్చేలకి ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ లో అయితే ఎండ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేలకి సిసిఎంటి, ఇది వచ్చేలకి ఎన్ఐటి కాలేజెస్ కి అయితే అప్లై చేసుకుంటా ఉంటారు. అండ్ ట్రిపుల్ కాలేజీలు కూడా అవి ఈ మంత్ ఎండ్ తో 3 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా 3 రౌండ్స్ అయితే ఉన్నాయి. అవి జూలై అండ్ ఆగస్ట్ దాకా అయితే ఎక్స్టెండ్ అయితే ఉన్నాయి. సో డేట్స్ అనేది. సో ఇది ఇదంతా ఈ 2 వచ్చేలకి గేట్ ఒక క్యాండిడేట్స్ కి. నెక్స్ట్ వన్ వచ్చేలకి ఏపీ పీజీ సెట్ రాస్తారు కదా, ఎవరు ఏపీ పీజీ సెట్ అయినా అవని లేదా తెలంగాణ పీజీ సెట్ అయినా అవని, వాళ్ళకి ప్రయారిటీ అయితే ఉండిద్ది. సో అందుకే ఏపీపీసీ యొక్క నోటిఫికేషన్ అనేది లేట్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్ గా ఎప్పుడు రావచ్చు అంటే ఆల్రెడీ వీడియో చేశాను, వీడియో లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. దాని మీద క్లిక్ చేయగానే వీడియో అనేది ఓపెన్ అయిపోయింది. దాంట్లో వచ్చేలకి ఎలాంటి సర్టిఫికేట్లు కావాలి అండ్ కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయితే, ఎలా ప్రిపేర్ గా ఉండాలని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని ఖచ్చితంగా వాచ్ చేయండి, మీకు యూస్ఫుల్ అయితే. అండ్ ఎప్పుడు రావచ్చు అంటే జూలైలో ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో అయితే నోటిఫికేషన్ అనేది రావచ్చు. అంటే నోటిఫికేషన్ వచ్చింది, దాంతో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో డేట్ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా మీకు. ఇన్ కేస్ అఫీషియల్ అప్డేట్ వస్తే నేను కూడా వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను మీకోసం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేలకి చాలా మంది కామెంట్ లో అడిగిన క్వశ్చన్, గేట్ కేటగిరీ వాళ్ళ గురించి చెప్పండి బ్రో అని. ఇక్కడ గేట్ కేటగిరీ వాళ్ళు 3 కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓన్లీ ఏపీపీసీ సెట్ వాళ్ళు అయితే ఒక కౌన్సిలింగ్ లో అయితే పార్టిసిపేట్ చేస్తారు. సో ఇక్కడ గేట్ వాళ్ళు వచ్చేలకి సిఓఏపీ అండ్ సిసిఎంటి అండ్ స్టేట్ ఒక పీజీ సెట్ అనమాట. ఇన్ కేస్ గేట్ కేటగిరీ వాళ్ళకి ఈ 2 కౌన్సిలింగ్ లో రాలేదనుకో, లాస్ట్ ఉంది స్టేట్ కౌన్సిలింగ్. అది స్టేట్ ఒక కౌన్సిలింగ్స్ ఉంటాయి వాటికి అనమాట. దాంట్లో వచ్చేటప్పుడు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. గేట్ స్టూడెంట్స్ కి వాళ్ళకి అయితే సపరేట్ పోర్టల్ ఉంది, దాంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి దాంట్లో పేమెంట్ చేసి సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకుని వాళ్ళు కూడా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ ఎంటెక్ అడ్మిషన్ లో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేలకి గేట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి అయితే ఉంటుంది. మరి బెనిఫిట్స్ వచ్చేలకి బెటర్ అడ్మిషన్ ఆపర్చునిటీస్, స్కాలర్షిప్ లేదా స్టైఫండ్ అనేది ఉంటుంది. సమ్ కాలేజెస్ లో డైరెక్ట్ గా అడ్మిషన్స్ అనేది ఓపెన్ అవుతాయి, కానీ ఫైనల్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కాలేజ్ రూల్స్ అండ్ కౌన్సిలింగ్ ఒక గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా అందరూ అడుగుతున్న క్వశ్చన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఎలా చేయాలి అని చెప్పి. ఇక్కడ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ అనేది మంచి యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి ఉంటే జనరల్ గా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కానీ డిగ్రీ యూజీసీ లేదా ఏఐటిసిఈ నార్మ్స్ ప్రకారం వ్యాలిడ్ అవుతుంది. కౌన్సిలింగ్ టైంలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లో ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఎలిజిబిలిటీ సెక్షన్ ని కంపల్సరీ చెక్ చేయండి. లేదా మీరు నార్మల్ కాలేజ్ లో జాయిన్ అయితే అక్కడ కాలేజ్ మేనేజ్మెంట్ తో మాట్లాడుకుని మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ మీరు మాట్లాడుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు జాబ్ చేస్తా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తా అంటే ఓకే, లేదు నాకు జాబ్ లేకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే అవాయిడ్ అయితే చేయండి. అలాంటి డెసిషన్ మాత్రం తీసుకోమాకండి. ఏదైనా కంప్లీట్ గా జాబ్స్ కి ట్రై చేయండి, లేదా ఎంటెక్ అయితే చూస్ చేసుకుని జాయిన్ అయితే అవ్వండి. అండ్ ఫైనల్ గా ఇంపార్టెంట్ అనేది
ఫీజు రిమెంబరెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది. ఇక్కడ మీరేని కాదు, నేను కూడా ఫీజు రిమెంబరెన్స్ కోసమే ట్రై చేస్తూ ఉంటా, ఏ కాలేజ్ అయినా. అంటే ఫీజు రిమెంబరెన్స్ అనేది ఎలా వస్తుంది, ఇక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఫాలో అయితే అవుతుంది. జనరల్ గా ఎలిజిబుల్ క్యాస్ట్ కేటగిరీ, ఇన్కమ్ క్రైటీరియా సాటిస్ఫై అయిన స్టూడెంట్స్ కి తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫీజు రిమెంబరెన్స్ బెనిఫిట్స్ అయితే పొందుతారు. కానీ ఎగ్జాక్ట్ రిమెంబరెన్స్ అమౌంట్ అండ్ ఎలిజిబిలిటీ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఉంటాయి. కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక లేటెస్ట్ రిమెంబరెన్స్ రూల్స్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. అక్కడ మీ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోవాలి. దాంట్లో వచ్చేలోకి ఫస్ట్ వన్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్, ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. సో ఇవన్నీ కౌన్సిలింగ్ ఒక డేట్స్ మీద డిపెండ్ అయితే ఉన్నాయి. సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాగానే వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. సో దానికోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్, షార్ట్ గా చెప్పాలంటే ఏపీపీజీ సెట్ 2026 COAPS అండ్ కౌన్సిలింగ్ లేట్ అవడానికి మేజర్ రీజన్స్ వచ్చేలోకి COAPS, CCMT ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది రన్నింగ్ లో ఉండడం అండ్ 8 క్యాండిడేట్స్ కి సపరేట్ అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ ప్రకారం చెక్ చేసుకోవాలి. ఫీజు రిమెంబరెన్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. అండ్ ఈ వీడియోని ఎవరైతే ఏపీపీసీ సెట్ కౌన్సిలింగ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో అండ్ ఇంకా ఈ రిమైనింగ్ డౌట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఏపీపీసీ ఒక కౌన్సిలింగ్ డేట్స్, వెబ్ ఆప్షన్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్, ఫీజ్ రిమెంబరెన్స్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామా. మోటివేషన్ తో మార్గం చూపేది